విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పిన అండర్స్టాండింగ్లో ఇద్దరు ఎస్ఓలు ఇక్కడ ఉండే అకామిడేషన్ కొన్ని రోజుల మట్టుకు, ఎందుకంటే ఒక 2-3 months లోపల మన మినిస్టర్ గారు కూడా చెప్పిండట 2-3 months లోపల ఏదో ఒక అకామిడేషన్ చూస్తామని. అప్పటి వరకు వీళ్ళను అడ్జస్ట్ కమ్మని చెప్పడం జరిగింది. ఈరోజు గొడవ దేనికైంది సార్? గొడవ అంటే ఇప్పుడు మేము వచ్చేట వరకే అయిపోయింది. మరి ఎస్ఓలు పేరెంట్స్ గొడవ చేసిర్రు అని చెప్తున్నారు. ఇక్కడ మనం అడిగితే పేరెంట్స్ ద్వారా వాళ్ళు పిల్లలను మేము తెలియకుండా బయటకు పోయిర్రు, అయితే పేరెంట్స్ ఇక్కడ అకామిడేషన్ బాగాలేదు, అన్ని వసతులు లేవు అన్నట్టు తీసుకొని రోడ్డు మీదకి పోయిర్రు అని చెప్తున్నారు. మరి నిజమేనా? అంటే అకామిడేషన్ అనేది కొంచెం కంజెస్టెడ్ అవుతుంది, కానీ ఒక 1-2 months అటు ఇటు అండర్స్టాండింగ్ లో పోతున్నారు ఇప్పుడైతే. కానీ ఈ రోజు పేరెంట్స్ వచ్చి మరి ఇక్కడ జర గడబడి చేసి తీసుకుపోయారు అనేది విషయం. మీకు లేదా ప్రిన్సిపల్ లేరా మీకు? మళ్ళీ ఏమంటుందా మేము అడిగిరా? చాలా సార్లు ట్రై ఎవరు? ఇంకేం సమస్యలు ఉన్నాయి మీకు? ఒక్కొక్కరు మాట్లాడు. ఇప్పుడు మంత్రి గారు చాలా సార్లు మీ హాస్టల్కి వచ్చారు, ఏ సమస్య లేకుండా అన్ని పరిష్కరిస్తున్నారు. మళ్ళీ మీరు మంత్రి గారికి చెప్పలేదా ఒక్క విషయం కూడా? మాకు వేరే హాస్టల్ కావాలి సార్. మేము కేజీ బట్పల్లి పిల్లలం, చాలా 3 years నుంచి ఇక్కడే ఉన్నాం అడ్జస్ట్ చేసుకొని. ఇప్పటి వరకు వేరే హాస్టల్ ఇస్తామని చెప్పిండ్రు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. మళ్ళీ ఆగస్టులో ఇస్తామన్నారు, కానీ ప్లేస్ సరిపోతలేదు సార్ ఎవ్వరికి. వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఒక్కటే రూమ్ ఉంది సార్, అది కూడా డైనింగ్ హాల్, అందులో టేబుల్స్ ఉన్నాయి. పండుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ప్రతి ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, ఏం లేదు. చిన్నపిల్లలందరూ ఏడుస్తారు, వాళ్ళ తిండికి కొంచెం వాళ్ళ గిట్టంగా వాటర్ సరిపోతలేదు, ఏం సరిపోతలేదు. ఇంకానేమో మాకు వేరే హాస్టల్ కావాలి సార్.